హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు గ్రీన్ టీ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. గ్రీన్ టీ అనేది కెమిలియా సైనసిస్ అనే ఆకుల నుంచి తయారు చేయబడుతుందండి. ఈ గ్రీన్ టీ తాగడం వల్ల మన చర్మ సౌందర్యానికి, పింపుల్స్ని తగ్గించడానికి, స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి, అలాగే సన్ ఎక్స్పోజర్ నుంచి వచ్చే డ్యామేజ్ని కూడా తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ గ్రీన్ టీ తాగడం వల్ల జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతుందండి. అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా గ్రీన్ టీ తాగొచ్చండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు కొలెస్ట్రాల్ తగ్గడానికి, రోగ నిరోధక శక్తి పెంచడానికి, క్యాన్సర్ రాకుండా నివారించడానికి, అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా సహాయపడుతుందండి. అలాగే ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం వల్ల జ్ఞాపక శక్తి అనేది కూడా పెరుగుతుంది. అలాగే డయాబెటీస్ రాకుండా కూడా నివారించవచ్చు. గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం ఎప్పుడంటే ఉదయము, మధ్యాహ్నము తిన్న తర్వాత 1 లేదా 2 గంటల తర్వాత గ్రీన్ టీ తాగొచ్చు. పరగడుపున మనము గ్రీన్ టీ అనేది తీసుకోకూడదు. గ్రీన్ టీ ఎక్కువ తాగడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుందండి. కాలేయం సంబంధిత సమస్యలు వస్తుంది. అలాగే చేతులు వణకడము, పళ్ళపైన స్ట్రెయిన్స్ రావడము ఇలా జరుగుతుందన్నమాట. గ్రీన్ టీని ఎవరెవరు తీసుకోకూడదు అంటే లూజ్ మోషన్స్ అవుతున్న వాళ్ళు, అధిక రక్తపోటు అంటే బీపీ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. అదేవిధంగా కడుపులో అల్సర్తో బాధపడే వాళ్ళు కూడా గ్రీన్ టీ అనేది తాగకూడదండి. చూసారు కదండి గ్రీన్ టీ తాగడం వల్ల ఉన్న బెనిఫిట్స్, అలాగే సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఒక రోజుకి 2 కప్పులు గ్రీన్ టీ తీసుకోవడం అనేది మంచిది. కొంతమంది వెయిట్ తగ్గాలి అని చెప్పేసి 4-5 కప్పులు తాగుతుంటారు రోజుకి. గ్రీన్ టీ తాగితే వెయిట్ తగ్గుతారు కదా అని. అటువంటి వాళ్ళకి వెయిట్ తగ్గడం పక్కన ఉంచితే ఆరోగ్యం అనేది బాగా చెడిపోతుంది. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఉదయం పూట వాకింగ్కి వెళ్ళండి, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి, అలాగే ఫుడ్ కంట్రోల్గా తినండి, అలాగే స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయండి. రోజుకి 8 గంటలు నిద్రపోవాలి. మీలో చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు గ్రీన్ టీ తాగచ్చా అని. తాగచ్చండి, 1 లేదా 2 డాక్టర్ని అడిగి తాగాలి, ఓకేనా. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా డాక్టర్ సలహా ఒకసారి తీసుకొని గ్రీన్ టీ అనేది తాగొచ్చు. చిన్నపిల్లలకి గ్రీన్ టీ ఇవ్వచ్చా అంటే ఆఫ్టర్ 12 years ఇవ్వచ్చా అండి, ఏం కాదు. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి.